ఫ్రూట్స్ అనేవి నాట్ హెల్దీ అంటున్నారు. ఎందుకు ఫ్రూట్స్ హెల్దీ కాదు? అసలు ఫ్రూట్స్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? మీరు చెప్పండి. సేమ్ మీరు అడిగిన క్వశ్చనే మొన్న చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు ఫయాజ్ అని. మన పూర్వీకులు తిన్న ఫ్రూట్స్, మనం ఇప్పుడు తినే ఫ్రూట్స్ వేరే. ఈ 2 వీక్స్ ఒక 1 మంత్ ముందు వికారాబాద్ ఫారెస్ట్ వెళ్ళాను. వికారాబాద్ సెంటర్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో జంగల్‌లో ఒక మామిడి చెట్టు కనిపించింది. సరే మామిడి చెట్టుకు మామిడికాయలు ఉన్నాయి కదా అని మామిడికాయ తీసుకొని దాన్ని కొరికితే పుల్లగుంది. లోపల మొత్తం కొబ్బరి పీచు ఎలా ఉంటుందో అలా పీచు ఉంది. అంటే ఫుల్ ఫైబర్ ఉండేది, లో కార్బోహైడ్రేట్ ఉండేది మన ఫ్రూట్స్‌లో. దాన్ని మనం తీసుకొనొచ్చి దాన్ని మోడిఫై చేసాం. అంటే మనం సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. ఈ సెలెక్టివ్ బ్రీడింగ్ అనే పద్ధతిని ఉపయోగించి దాంట్లో కావాల్సిన ఏంటి మంచి పీచు పదార్థం, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని తీసేసాం. ఓకే. పుల్లగా ఉండేది అది. దాంట్లోంచి పులుపు తీసేసి మొత్తం కార్బోహైడ్రేట్‌తో లోడ్ చేసాం. ఫ్రక్టోజ్‌తో లోడ్ చేసాం. అంటే జెనెటికల్‌గా అవి మోడిఫై అయిపోయాయి. సో మనం ఇప్పుడు తినే ఫ్రూట్స్ ఒరిజినల్ ఫ్రూట్స్ కాదు. ఇవన్నీ జీన్ మోడిఫైడ్ ఫ్రూట్సేనా? జీన్ మోడిఫికేషన్ అనకూడదు. అంటే జీన్ మోడిఫైడే, కాకపోతే దీని కరెక్ట్ వర్డ్ ఏంటంటే సెలెక్టివ్ బ్రీడింగ్ అనాలి.